49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సార్ ఇందాక మీరు అంటే రైతులు చాలా కసిగా ఉన్నారన్నారు. అంటే ఏ రకమైన కసి? అంటే రుణమాఫీ చేసినందుకు కసిగా ఉన్నారా, లేకపోతే రైతు భరోసా ఇచ్చినందుకు కసిగా ఉన్నారా? ఏ రకమైన కసిగా ఉన్నారు? నిజమే, కేసీఆర్ చేసినందుకు వీళ్ళు చేయనందుకు వీళ్ళ మీద కసిగా ఉన్నారు. కేసీఆర్ అన్న ప్రకారం చేసిండు, వీళ్ళు మాటిచ్చి మోసం చేసిండ్రు. అసలు వాస్తవానికి ఏంది జరిగింది? కాంగ్రెస్కి చాలా స్పష్టంగా తెలుసు, రైతాంగమే బేస్ కేసీఆర్కు, రైతులతోనే కేసీఆర్ నడుపుతున్నాడు. తెలంగాణ ఉద్యమం పెట్టిన దగ్గర నుంచి రైతాంగం కొరికే పెట్టిండు, తెచ్చిన తెలంగాణను రైతుల కొరికే డెడికేట్ చేసిండు, సగానికి పైగా బడ్జెట్ రైతుల కొరికి కేటాయించిండు, వ్యవసాయ రంగానికి కేటాయించిండు అనేది తెలుసు వాళ్ళకి. ఈ రైతులనే దూరం చేయాలి ఎట్లా అని చెప్పేసి బాగా ఆలోచన చేసి వాళ్ళు మమ్మల్ని దెబ్బ కొట్టడం కొరకు ఇచ్చినే 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, ఈ కార్యక్రమాలు. సరే, దానికి తోడు ఇతరులకు కూడా యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు ఏదో 2,500 ఇస్తామని, ఇదని అదని ఇటువంటి స్కూటీ తులం బంగారం ఇస్తామని, స్కూటీ అని ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు. రైతాంగం వీళ్ళేదో సంకలు గుద్దుకుంటారు. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారమే మనకు స్పష్టంగా అర్థమైంది. మొదటి రోజు వీళ్ళు క్యాబినెట్ వాళ్ళని పిలిచినాడు, బ్యాంకర్లను పిలిచినాడు, ఇంత తాటికాయ అంత అక్షరాలతోని అన్ని పేపర్లలో రాసుకున్నారు, వాళ్ళ డబ్బా పేపర్లతో సహా. 49,600 కోట్లు రైతుల యొక్క రుణం, 2 లక్షల లోపు రుణము అని అయిపోయింది. వారం తిరగక ముందే 36,000 కోట్లకు ఇచ్చినారు. ఇంకో వారంలో మళ్ళీ లెక్కలు చేసి 31,000 కోట్లకు తీసుకొచ్చినారు. చెప్పినారు అఫీషియల్గా. క్యాబినెట్లో తీర్మానం తీసుకునేటప్పుడు, అప్రూవల్ తీసుకునేటప్పుడు 26,000 కోట్లకు బడ్జెట్కి అప్రూవల్ తీసుకున్నారు. ఇచ్చింది వాస్తవానికి 12,500 కోట్లు. ఇప్పుడు ఏదో 21,000 కూడా అంటున్నారు, అబద్ధం. 12,500 కోట్లు మాత్రమే. మేము డిమాండ్ చేసినాం, బీఆర్ఓ రిలీజ్ చేయండి అని చెప్పి. మీరు మంత్రులు మాట్లాడడం కాదు, ఫైనాన్స్ సెక్రటరీ బీఆర్ఓ ఇవ్వాలి, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి కదా. ఇగో ఈ తారీఖు నాడు ఇంత ఇచ్చినాం, ఈ తారీఖు నాడు ఇంత ఇచ్చినాం చెప్పాలి. ఇప్పటివరకు కూడా అధికారికంగా చెప్పడం లేదు, ఆశయం అది. అంతే, 12,500 కోట్లు మాకు తెలిసిన లెక్క ప్రకారం ఇచ్చినారు. అది కూడా ఎక్కడిది? మేము రైతు బంధు కొరకు తయారు చేసి పెట్టిన పైసలు ఇచ్చినారు. వాస్తవానికి చివరిసారిగా మేము రైతు బంధు ఇస్తానంటే ఆపిచ్చినారు కదా, గా పైసలు ఇచ్చినారు తప్ప ఇంకేం కూడా లేదు ఇంతవరకు. రైతు భరోసా, ఒకవేళ నీకు మూమెంట్ ఉంటే నీకు తెలిసి ఉండాలి రైతు భరోసా వచ్చిందా లేదా అనే సంగతి. వచ్చి వస్తే రైతు భరోసా వచ్చిందని చెప్పిన నాయకుడు తెలియరు ఇప్పుడు నాకు, రైతాంగం కూడా లేరు ఎవరు కూడా. 1 ఎకరానికి వేస్తున్నామన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత అరెకరం వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి మాకు వాళ్ళు ఇస్తారన్నారు, 2 ఎకరాలు అన్నారు. ఆ తర్వాత కొంతమంది రైతులు వచ్చి, సార్ మెసేజ్ వచ్చింది మాకు కానీ పైసలు మాత్రం వాళ్ళు పడలేదు బ్యాంకులో. బ్యాంకు పెడితే మేమేం చేస్తామండి, మీకు మెసేజ్ ఇస్తే మాకేం సంబంధం, మీ మెసేజ్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, మేము బ్యాంక్ నుంచి ఇవ్వలే కదా అంటున్నారు అని చెప్పేసి అని. ఆ రకంగా చూసిన అసలు దాన్ని ప్రారంభమే పోయింది మొత్తం. బ్యాంకులో అప్లై చేసుకోమని చెప్పినారు, అగ్రికల్చర్ వాళ్ళు చేస్తారని చెప్పినారు, గందరగోళం చేసినారు. ఏదో పాస్బుక్ ఉంటే ఇస్తాము, పాస్బుక్ లేకుండా ఇస్తాము, రేషన్ కార్డు ఉంటే ఇస్తాము, రేషన్ కార్డు లేకుంటే ఇస్తాము. మొదటి నుంచి గందరగోళం చేసుకుంటూ వచ్చినారు, రైతాంగాన్ని మోసం చేసినారు. కానీ సరే, ఎంత పడని కసి ఉంది, పడని వాళ్ళు జస్ట్ 10% వరకే ఉంటారు. పడిన వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి పెద్ద ప్రెజర్ లేదు. కాబట్టి పడనోడు ఎవరు అరాకురా మాట్లాడుతూ దాన్నే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకుని చాలా బూజ్గా చూపిస్తున్నారని మాట్లాడుతున్నారు సార్. ఓకే, మేము మా కేటీఆర్ గారు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఛాలెంజ్ ఇచ్చినారు. అవును, నేను ఎక్కడికైనా వస్తే పోదాము, రేవంత్ రెడ్డి గారు మీ ఊరికి పోదామా, మీ సొంత గ్రామం ఏదో పల్లె కొండారెడ్డిపల్లి, అక్కడికంటే వెళ్దాము, లేదా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఊరికి వెళ్దాం, లేదా బట్టి గారు మీ ఊరికైనా వెళ్దాం, నీ కాన్స్టిట్యున్సీ వెళ్దాం, లేదా వ్యవసాయ శాఖ మంత్రి గారు మీ ఊరికైనా వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం, ఏ ఒక మంత్రి ఊరికైనా వెళ్దాం, ఎమ్మెల్యే ఊరికైనా వెళ్దాం. ఏ ఊర్లోనైనా ఊర్లో మనమే తిరిగి అడుగుతుందాం, కెమెరాలు వెంట పెట్టుకొని అడుగుదాం ఎంతమందికి వచ్చిందో అని చెప్తారో. మీరు కనుక 100% ఇచ్చినట్టుంటే నేను దేనికైనా సిద్ధం, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పినారు. మీరు ఇచ్చింది నిజమే అయితే ఎందుకు ఆ ఛాలెంజ్ తీసుకోకూడదు? మేము మాట్లాడేది అబద్ధం ప్రూవ్ చేయాలి కదా. కేటీఆర్ గారు మాట్లాడుతుంది అంత అబద్ధం, ఒక్క మాటతోనే కేటీఆర్ గారిని అవుట్ చేయొచ్చు కదా వీళ్ళు. మరి ఎందుకు తీసుకోవట్లేరు? అయిపోయి అక్కడే తేలిపోయింది. అది 10%కి వచ్చిందా, 90%కి రాలేదా, ఎంతమందికి వచ్చింది రాలేదా కానీ అర్థమైపోయింది. మరి తీసుకోలేదంటేనే సవాల్ స్వీకరించలేదంటే అర్థమైపోయింది.